వాడు మామూలు పోలీసోడు కాదు. దోపిడీ దొంగలకే దొంగ. అవును, మీరు విన్నది నిజమే. దోపిడి దొంగ దోచుకుంటే ఒకేసారి ఒంటిపైవి దోచుకుంటాడు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో రౌడీ కంటే రూడ్గా ప్రవర్తిస్తాడు. డబ్బులిస్తే కేసును ఎటునుంచి ఎటువైపైనా ఇట్టే తిప్పేస్తాడు. వందల మంది బాధితుల బాధలు వాడికి గుర్తుకురావు. మోసపోయిన వారి పట్ల సానుభూతి అస్సలే ఉండదు. కేసు మొదట్లో నిజాయితీ ఆఫీసర్గా నటిస్తూ రోజులు గడిచే కొద్దీ స్టేషన్లో కూర్చోబెడతాడు. ఇంతకీ ఈ ఘరానా దోపిడి దొంగ అవతారం ఎత్తిన ఆ పోలీసెవరు? అతని అవినీతి చరిత్ర ఏంటో ఈ స్టోరీ చూస్తే మీకే తెలిసిపోతుంది. పోలీసు శాఖకే మచ్చ తెస్తున్న కేటుగాడు డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. చేతిలో డబ్బుల కట్టెలు పడేంతవరకు చిత్రహింసలు. ఈ ఫోటోలో ఎంతో అమాయకంగా కనిపిస్తున్న వీడే ఆ కేటుగాడు. పైకి అమాయకంగా కనిపిస్తున్నా లోపలంతా నాటే. తన దగ్గరకు కేసు వస్తే చాలు పంట పండినట్లే. కేసు సంగతి దేవుడెరుగు, అంతా నా ఇష్టం అన్నట్లు ప్రవర్తిస్తాడు. సిసిఎస్ ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. ఆయన గారి అవినీతి లీలలు చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. డబ్బులు ముట్టేంతవరకు ఓ లెక్క, డబ్బు ముట్టిన తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఉంటుంది మనోడి వ్యవహారం. డబ్బులు ముట్టిన తర్వాత కేసును ఎందుకు పనికిరాకుండా చేస్తూ ఛార్జిషీట్లు వేస్తాడు. నిందితులు తప్పించుకునేందుకు వీలుగా సెక్షన్స్ మారుస్తాడు. బాధితులు ఎంత బ్రతిమలాడినా వారినే నిందితులంటూ బెదిరిస్తాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. సెటిల్మెంట్స్ చేస్తానని క్లబ్బుల్లో కూర్చోపెట్టి ప్రైవేటుగా కమిషన్స్ తీసుకుని రాజీ కుదర్చడంలో దిట్టగా మారిపోయాడు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నాడు. అయితే సాహితీ ఇన్ఫ్రా కేసును ముందుకు సాగకుండా ఉమామహేశ్వరరావు నీరుగార్చుతున్నాడు. సాహితీలోనూ మింగేయడమే పనిగా ఉమా పెట్టుకున్నాడు. 1200 కోట్ల రూపాయల విలువైన స్కామ్లో మొత్తం 3500 మంది బాధితులుండగా 15 మంది డైరెక్టర్స్ ఉన్నారు. 2 ఏళ్లుగా సిసిఎస్లో కేసు కొనసాగుతున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అందుకు ఈ ఏసీపీ ఉమామహేశ్వరరావు వ్యవహారమే నిదర్శనం. లక్ష్మీనారాయణ వద్ద డబ్బులు తీసుకుని కేసును నీరుగార్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మిగతా డైరెక్టర్స్ని పైసల కోసం ఊపిరి సడలకుండా నోటీసులపై నోటీసులు పంపిస్తున్నాడట. విచారణ చేసి ఏమైనా సాధించాడా అంటే తన అక్రమ సంపాదనను పోగు చేసుకున్నాడు. తాజాగా ఓ చార్టెడ్ అకౌంటెంట్తో కలిసి సెటిల్మెంట్స్ చేసేందుకు పూనుకున్నాడని బాధితులు చెప్తున్నారు. అంతేకాదు, గతంలోనూ ఉమామహేశ్వరరావు ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశాడు. ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో కూడా ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యాడు. డబుల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలున్నాయి. ఇబ్రహీంపట్నంలో పనిచేసినప్పుడు మరో రియల్ ఎస్టేట్ సంస్థ కేసును కూడా డీల్ చేసే బాధ్యతను భుజానెత్తుకుని అందిన కాడికి దండుకున్నాడు. సమూహ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఇబ్రహీంపట్నంలో మోసాలకు పాల్పడుతుంది. అందుకు సెటిల్మెంట్ల పేరుతో 50 కోట్లు ఆర్థిక లావాదేవీలు కూడా చేశారు. అయితే ఆ కేసు డీల్ చేసిన ఏసీపీతో ఉమామహేశ్వరరావు చేతులు కలిపి దందాను కొనసాగించారు. నిందితుల వద్ద డబ్బులు తీసుకుని 4-5 రోజుల్లోనే బెయిల్ వచ్చేలా ప్లాన్ చేయడం ఈయనకు అలవాటుగా మారింది. 100 కేసుల్లో సెటిల్మెంట్స్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఇలా 50 లక్షల కంటే ఎక్కువ ఫ్రాడ్ చేసినటువంటి కేసులు సిసిఎస్కి రావడంతో ఏసీపీగా ఉన్న ఉమామహేశ్వరరావు పంట పండింది. దీంతో అనుమానమొచ్చిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు.